అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుణశేఖర్. మీరు చూస్తున్నారు గుణ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోని బాగా ఆదరించారు ఫ్రెండ్స్. దానికోసమే మళ్ళీ అదేవిధంగా కనెక్ట్ చేసే వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వీడియోకి సపోర్ట్ చేసినట్టే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఒక 100 లైక్స్ ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కంప్లీట్ చేయండి 100 లైక్స్. ఎవరు మర్చిపోకండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నా కోసం ఒకసారి వీడియో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఏంటంటే మన మొబైల్ ఉంది కదా ఫ్రెండ్స్, మన మొబైల్లో స్టోరేజ్ తక్కువైపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడైతే మెమరీ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉండవు. మొబైల్లో. పాత మొబైల్లో అయితే మెమరీ కార్డ్ అనేది మనం వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్టోరేజ్ లేదు అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేనేమంటే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మన మొబైల్కి స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదా, ఆ స్టోరేజ్ని మనం మొబైల్లోనే ఉండాలనుకుంటే మనం ఏం చేయలేము. ఇంకా మొబైల్లో కాకుండా ఈ స్టోరేజ్ ఎప్పటికైనా ఉండాలి, మొబైల్లో కాకుండా మనం సపరేట్గానే పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, దానికోసం మనం హార్డ్ డిస్క్, ఇది 1 TB హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్. 1 TB హార్డ్ డిస్క్ సెన్గెట్ మనకి ఇంగ్లీష్ అంతంత మాత్రమే, కరెక్టా కాదో మీరు కనుక్కోండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇప్పుడు నేను ఇది తెప్పించి మాత్రం చాలా రోజులు అయింది కాబట్టి నేను సెన్గెట్ హార్డ్ డిస్క్ తెప్పించుకున్నాను. హార్డ్ డిస్క్ కంటే SSD బెస్ట్ ఫ్రెండ్స్. SSD తెప్పించుకోండి, 512 SSD అలా తెప్పించుకోండి. ఓకే ఫ్రెండ్స్, 500 GB ఉంటుంది, 500 GB SSD ఉంటుంది. Type-C తెప్పించుకుంటే బెస్ట్. కానీ అదైనా ఇదైనా ఒకేలాగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అది తెచ్చుకున్న సేమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మన స్టోరేజ్, మన డేటా మొత్తం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్లోనే ఉండాలనుకుంటే దానికి మళ్ళీ గూగుల్ డ్రైవ్ అటువంటివి పర్చేస్ చేయాల్సి వస్తుంది. గూగుల్ డ్రైవ్ పర్చేస్ చేసి ఆ గూగుల్ డ్రైవ్లోకి మన డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంతే, అటైనా అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇటైనా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఏది సేఫ్టీ అనేది మీ ఇష్టం. అదైతే కూడా గూగుల్ డ్రైవ్ కూడా మళ్ళీ పేమెంట్ చేస్తారు కదా, ఆ పేమెంట్ చేసిన తర్వాత కూడా అది ఆ స్టోరేజ్ కోసం అలానే ఉంటుంది అనమాట. మళ్ళీ నువ్వు మొబైల్ మార్చినప్పటికి కూడా ఆ గూగుల్ డ్రైవ్ నుంచి తీసుకోవచ్చు. ఇది వచ్చి మన పర్సనల్, దీంట్లో మన దగ్గరే ఉంటుంది కన్ఫామ్గా. ఒకవేళ మీరు తీసుకుంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం లేట్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ముందుగా హార్డ్ డిస్క్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసామంటే దీంట్లో హార్డ్ డిస్క్ ఉంటుంది, పోతే డేటా కేబుల్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది డేటా కేబుల్. ఒక సైడ్ వచ్చి మన USB డ్రైవ్ వస్తుంది కదా, ఆ పిన్ ఉంటుంది. ఇంకొక వైపు వచ్చి దీనికి ఈ హార్డ్ డిస్క్కి సెట్ అయ్యేట్టుగా ఒక పిన్ ఉంటుంది. ఈ పిన్ని మనం దీనికి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తామంటే దీని నుంచి మన మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి కదా. మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి మన మొబైల్ ఏదైతే అది Type-C. నా మొబైల్ Type-C మొబైల్. Type-C OTG, దీన్ని OTG అంటారు. Type-C OTG తెచ్చుకోవాలి మనం. తీసుకొని ఈ పిన్ని ఈ Type-C OTGకి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్ అనేది ఆన్ చేసి మన OTGని మొబైల్ పిన్కి కనెక్ట్ చేయాలి. మొబైల్ పిన్కి కనెక్ట్ చేసామంటే ఒకవేళ మీరు కన్నా మొబైల్ సెట్టింగ్స్లో OTG అనేది ఆన్ చేసుకోకుండా ఉంటే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. OTG అనే ఆప్షన్, OTG కానీ USB అని కానీ ఉంటుంది మొబైల్లో. OTG అని కొట్టండి. అలా రాకపోతే USB అని అంటే మీరు సెట్టింగ్స్ ఆన్ చేయండి. సెట్టింగ్స్ ఆన్ చేసి పైన వచ్చి సర్చ్ బార్ వస్తుంది.
సర్చ్ బార్లో మీరు ఓటీజీ అని కొడితే రాలేదు అంటే ఈఎస్బి అని కొట్టండి, అప్పుడు అక్కడ వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కనెక్ట్ చేసామంటే, కనెక్ట్ చేసిన తర్వాత చూస్తారు కదా అండి, కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ వైట్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయితే దీంట్లో వచ్చి ఫ్యాన్ తిరుగుతుంది ఫ్రెండ్స్. డేటా చూడండి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో ఫ్యాన్ కూడా తిరుగుతుంది అనమాట. అదే మీరు ఎస్ఎస్డి తీసుకుంటే బెస్ట్. నాకు తెలుసు మీరు ఇప్పుడైతే ఎస్ఎస్డి తీసుకోండి. నేను ఎప్పుడో తీసాను కాబట్టి హార్డ్ డిస్క్ తీసుకున్నాను అనమాట, ఐడియా లేక. ఇప్పుడు ఎస్ఎస్డి తీసుకుంటే బెస్ట్ అనమాట. అదే అంటే దీన్ని కనెక్ట్ చేశారంటే, కనెక్ట్ చేసిన తర్వాత మనకి మామూలుగానే ఫైల్స్లో చూపిస్తుంది కదా, మెమరీ కార్డు ఫైల్స్ స్టోరేజ్ ఉంటుంది అలా చూపిస్తుంది కదా. అందులోకి వెళ్తే ఈ డివైస్ కూడా అక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. దాంట్లోకి మీరు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏది మీ మెమరీస్ కానీ, ఒకవేళ మీరు పెళ్లి సిడి కానీ, పెళ్లికి సిడి మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ ఎనీ డేటా. ఓటీజీని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసామంటే చూసారా ఇలా బ్లింక్ అవుతుంది. ఇలా బ్లింక్ అవుతుంది. మన మొబైల్లో మన స్టోరేజ్, మన డేటా ఉంటుంది కదండి, స్టోరేజ్ ఓపెన్ చేశారంటే ఆ స్టోరేజ్లో ఇక్కడ ఎస్ఎస్డి కార్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అదే విధంగానే మన దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇది రీడ్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, యూఎస్బి డ్రైవ్ ఇలా వస్తుంది. దీన్ని ఓకే చేస్తామంటే దానికి మనకి చూపిస్తుంది అనమాట. మనం వీటిలో ఎంత స్టోరేజ్ అయినా అదే దానికి మనం కొన్న స్టోరేజ్ని బట్టి వాడచ్చు. చూడండి 1 TB అని కూడా ఉంది, బాగా కనిపిస్తుంది అనుకుంటాను. ఈ విధంగా మన డేటానంతా దీంట్లో స్టోర్ చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మనం మన మ్యారేజ్ వీడియో పెట్టుకున్నాం అనమాట. అలా మనకి నచ్చిన స్టోరేజ్ అనేది మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. మ్యారేజ్ వీడియో ఇది హై క్వాలిటీ మ్యారేజ్ వీడియో అనమాట, అందువల్ల ఇది ప్లే అవ్వట్లేదు. దీన్ని మనం క్యాసెట్గా మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. ఇది హై క్వాలిటీది. ఇలా మన స్టోరేజ్ అనేది దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మన స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత దూరం చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటే అని చెప్పి 3 అడిగాడు అనుకుంటున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా కోరిక అనుకోండి, ఏదో ఒకటైనా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయినా చేయండి, లైక్ అయినా కొట్టండి, లేదా షేర్ అయినా చేయండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఎందుకంటే మీరు లైక్ చేస్తారంటే ముందు ఇంకొక వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక వీడియో ముందు మనల్ని ఆదరిస్తున్నారు, నన్ను చూస్తున్నారు అనే ధైర్యం నాకు వస్తుంది ఫ్రెండ్స్. దానికోసమే మిమ్మల్ని లైక్ అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.